దేవుడు శాసించాడు, అరుణాచలం ఆచరిస్తాడు అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణ పెద్దలు పాటించారు. నివేదిక చేతికి వచ్చింది, కానీ అమలు సంగతి ఏంటి? ఎదురయ్యే అవరోధాలు ఏంటి? బీసీ కులగణన రిపోర్ట్ ని యథాతథంగా అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు ఉందా? అది అసలు కాంగ్రెస్ కు ప్లస్సా మైనసా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ ఒక్కటే, మా జనాభా ఎంతో తేల్చండని. అటు రాహుల్ గాంధీ కూడా మీరెంతో, మీ వాటా అంతా అంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఇక రాష్ట్రంలో పార్టీ పవర్లోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏ వర్గం జనాభా ఎంతో తేల్చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణలో బీసీలు 46.25%గా తేల్చేసింది. ఇక ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% అని చెప్తున్నాయి లెక్కలు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన పూర్తి చేసి ఆ వివరాలు కూడా బయటపెట్టింది కాంగ్రెస్ సర్కార్. దీనికి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేయడం ఇక లాంఛనమేనని అంటున్నారు. అటు అసెంబ్లీలో చర్చకు పెట్టి ముందడుగు వేయాలని నిర్ణయించింది సర్కార్. దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న ఉద్యమానికి ఈ ప్రయత్నం ఊపిరినిచ్చినట్లు అయ్యిందని అంటున్నారు పరిశీలకులు. ఇంతవరకే బాగానే ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కలిసొచ్చే అంశమే అయినా అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. బీసీ జనాభా లెక్కలు తెలిసిన ప్రభుత్వం ఆ ప్రకారమే అన్నింటిలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. బడ్జెట్ కేటాయింపుల నుంచి మొదలుకొని ప్రభుత్వ పదవుల దాకా ప్రతి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. డిమాండ్స్ కూడా అందుకు అనుగుణంగానే వస్తాయి. అటు పార్టీ పరంగా కూడా పదవుల భక్తిలో ఈ రేషియోను పాటించాలి. ఇక్కడే సర్దుబాటు సమస్యలు రావచ్చని అంటున్నారు. సర్వే నివేదిక బయటపెట్టి ఆయా సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ కొంత దగ్గరైన అమలు విషయంలో మాత్రం ఒత్తిళ్లకు తప్పకపోవచ్చు అని రాజకీయ వర్గాల అంచనా. ఆ ఒత్తిడేంటో, ఎలా ఉంటుందో కేబినెట్ ఆమోదం తర్వాత తెలుస్తుందని అంటున్నారు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మీద ప్రెషర్ ఉంటుందని పొలిటికల్ సర్కిళ్లలో విస్తృత అభిప్రాయం. అయితే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అనుకున్నట్లుగా జరిగితే మాత్రం బీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉంటుందన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలోనే పార్టీ పరంగా త్వరలోనే కాంగ్రెస్ కమిటీని వేయాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పీసీసీ కమిటీ నుంచి మొదలుకొని ప్రభుత్వంలో కూడా బీసీల వాటా ఏంటి అన్నది ఆ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక అదే టైంలో పార్టీకి ఇదొక మంచి అవకాశమని సవాళ్లు ఎదురైనా తగ్గకుండా కులగణనలో వచ్చిన సమాచారం ఆధారంగా పదవుల పంపకాలు జరిగితే మాత్రం ప్రజాదరణ గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అంటేనే రెడ్ల ఆధిపత్యం ఎక్కువ అన్న అభిప్రాయం ఉంటుంది. అది పోవాలంటే ఇప్పుడు వచ్చిన కొత్త లెక్కల పార్టీ ప్రభుత్వ పదవుల్ని భర్తీ చేయాలంటున్నారు. పైగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వచ్చిన కులగణన రిపోర్టు కనుక అది అమలైతే ఇంకా మంచి పేరు ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొలిటికల్ సర్కిళ్లలో అదే సమయంలో అదే అంత తేలిగ్గా జరిగే పనేనా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయట. ఇన్నాళ్లు ఆధిపత్య భావజాలం నడిచిన చోట తమ ప్రాధాన్యతను తగ్గించుకోవడానికి కొందరు నాయకులు అంగీకరిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అసెంబ్లీ ఎన్నికల టైంకి వచ్చేసరికి కొత్త రకం సమస్యలు రావచ్చు అన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కులం కంటే ధన ప్రభావం ఎక్కువ అన్న అభిప్రాయం దాదాపుగా అన్ని వర్గాల్లో ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆ ఎలక్షన్ సీట్ల సర్దుబాటులో సమస్యలొస్తే పరిస్థితి ఏమిటి అనేది ఎక్కువ మందికి డౌట్. ఇలా ఓవరాల్గా కులగణన లెక్కల చుట్టూ సమాలక్ష సందేహాలు, అంతకు మించిన ప్రశ్నలే వస్తున్నాయి. అసలు ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా మైనస్సా అన్న చర్చ నడుస్తోంది. కానీ తాత్కాలిక నష్టాన్ని భరించైనా ఇబ్బందులను వెరవక అమలు చేస్తే మాత్రం తిరుగుండదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.